దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని క్రీస్తు పునరుద్ధానంలో క్రైస్తవుని నిరీక్షణ అనే అంశము నేర్చుకొనిచుండగా నీ కృపను అనుగ్రహించండి. చెప్తుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యం విని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా గంత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. ఈరోజు ప్రియులారా, మరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి సంఘంగా కూడుకున్న మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈరోజు అంశము క్రీస్తు పునరుద్ధానము క్రైస్తవుని నిరీక్షణ అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వచ్చి మీతో వాక్యం పంచుకొనడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యం, దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను పిల్లరా. మరి పిల్లరా, ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము చాలా సంతోషంగా ఆనందంగా మన హృదయాలను సరిదిద్దుకోవడానికి సంఘంలోనికి వచ్చి వాక్యాన్ని నేర్చుకొని మన ఆత్మస్థితిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదాము పిల్లరా. మరి వాక్యంలోనికి వెళ్దాం పిల్లరా. ఈరోజు అంశము క్రీస్తు పునరుద్ధానము క్రైస్తవుని నిరీక్షణ అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి అపొస్తలులు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చారు? ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చారు? మరి క్రీస్తు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. అపొస్తలులు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారు? క్రీస్తు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. దేవుడు ఆయనను లేపెను, మేమందరము సాక్షులము. మీరు యేసుక్రీస్తును సిలువకు అప్పగించారు, కానీ దేవుడు ఆయనను లేపెను, దానికి మేమందరము సాక్షులమని అపొస్తలుడు క్రీస్తు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు పిల్లారా. మరి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకుంటున్న మనము, మరి క్రైస్తవులము, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, క్రైస్తవులమైన మనము ఈరోజు సంఘంలో క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించబడుతున్నదా? ఇంకా మరి దేనిని గురించి ప్రకటించబడుతున్నది అనేది మనము పరిశీలనంగా ఆలోచన చేస్తే, మరి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అందుకోసమే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. అపొస్తలులు దేని గురించి ప్రకటించారు? క్రీస్తు పునరుద్ధానంలో ఉంది క్రైస్తవుల నిరీక్షణ. చూడండి పిల్లరా, దేవుడు ఆయనను లేపెను. చూడు, మనల్ని కూడా దేవుడు మరి ఆయన శక్తి వలన లేపును అని సాక్ష్యం ఇచ్చారు పిల్లారా. మరి లేఖనాలు చూసుకుందాం పిల్లారా. అపొస్తల కార్యము 4వ అధ్యాయం 33వ వచనంలో అపొస్తలులు ఏమని ప్రకటించారు? 4వ అధ్యాయం 33వ వచనంలో, ఇదియుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి, దేవుని కృప అందరి యందు అధికముగా ఉండెను. చూడండి పిల్లరా, దేవుని కృప ఎప్పుడు అధికంగా ఉంటుంది? క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించాలి క్రైస్తవుడు. క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించాలి. చూడండి పిల్లరా, అపొస్తలులు క్రీస్తు పునరుద్ధానం గురించి ఎందుకు సాక్ష్యం ఇచ్చారు తెలుసుకుందాం పిల్లరా. ఎందుకు సాక్ష్యం ఇచ్చారు? చూడండి పిల్లరా, వారికి తెలియదా? ఇప్పుడు మనకు తెలుస్తుందా వారు ఎందుకు సాక్ష్యం ఇచ్చారో? మనం ఎందుకు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించడం లేదు?
అన్నది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. వాక్యంను బట్టి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను చక్కదిద్దుకోవాలి. లేఖనాలు చూస్తున్నాం పిల్లలు. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకున్నట్లయితే చూడండి పిల్లరా, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేతికి అప్పగించితిరి. అపొస్తలుడైన పేతురు గారు ఏం చెప్తుండు? దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించితిరి. సిలువ వేస్తే దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చూడండి, మీరేం చేశారు? దుష్టుల చేతికి సిలువకు అప్పగించారు. కానీ దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చూడండి పిరా, ఇంకా మరి దావీదు కూడా సుమారు క్రీస్తు పూర్వమే 1000 సంవత్సరాల పూర్వమే క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించాడు పిల్లారా. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 30 నుంచి 31, 32 వచనాలు చదువుకుంటే చాలా చక్కగా రాయబడిన లేఖనం మనకు అర్థమవుతుంది పిల్లారా. మరి చూడండి పిల్లరా, దావీదు ఎప్పటి వాడండి? చూడండి పిల్లరా, దావీదు తర్వాత యేసుక్రీస్తు వచ్చాడండి. మరి క్రీస్తు పూర్వమే 1000 సంవత్సరాలు, సుమారు 1000 సంవత్సరాల పూర్వమే దావీదు క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించారు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 30, 31 వచనంలో అతని సమాధి, ఎవరంటే అతనంటే దావీదు సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకుని సంగతి అతడిరిగి క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పెను. క్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పెను అని లేఖనాలు చాలా చక్కగా రాబడింది. ఇంకా మరి పిల్లరా, మరి క్రీస్తు పునరుద్ధానం గురించే ఎందుకు ప్రకటిస్తున్నారు? చూడండి పిల్లరా, అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 32 వచనము, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అపొస్తలులు ఏం చెప్తున్నారు? ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. చూడండి, అపొస్తలులు దేనికి సాక్షులు అంటే క్రీస్తు పునరుద్ధానం గురించి సాక్షులు. చూడండి, క్రీస్తు పునరుద్ధానం గురించి సాక్షులు. మరి యేసుక్రీస్తును గురించి మనం ఆలోచన చేసినట్లయితే శరీరంలో ఉన్నప్పుడు ఏం చేసిండు? యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను ఏం చేసిండు? యేసుక్రీస్తు శరీరధారిగా దావీదు సంతానముగాను, చూడండి, దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడేను. ఇప్పుడు ఎక్కడున్నామనండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడిన కాలంలో ఉన్నాము. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న కాలంలో ఉన్నాము. మరి ఇప్పుడు మనం ఏం ప్రకటించాలి? క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించాలి. చూడండి, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడండి, బాలుడైన క్రీస్తుని గురించి ప్రకటిస్తాను అని అంటే అది మరి వాక్యం ఆమోదిస్తుందా? క్రైస్తవుడికి ప్రమాణికం ఏంటి? సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. అది క్రైస్తవుడికి ఇచ్చిన పని. క్రీస్తు ద్వారా దేవుడు క్రైస్తవుడికి ఇచ్చిన పని. ఆ పనిని మనం చేయగలుగుతున్నామా? చేస్తున్నామా? చూడండి, ఈరోజు మరి డిసెంబర్ మాసం. ఈ డిసెంబర్ మాసంలో దేని గురించి ప్రకటిస్తున్నారు? సంబరాన్ని, అంబరాన్ని అంటే విధంగా బాలుడైన క్రీస్తు పుట్టెను అని ప్రకటిస్తున్నావంటే నిన్ను నీవే ఏమని ఒప్పుకుంటున్నావు? యేసుక్రీస్తు కేవలం 2000 సంవత్సరాల వాడే అని నువ్వు ఒప్పుకున్నట్లే కదా. నీవే బాహాటముగా నువ్వు చెప్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్నవారు క్రీస్తుని గురించి మరి వారు ఏమంటున్నారు? కేవలం మీ క్రీస్తు 2000 సంవత్సరాల వాడే అని అంటున్నాడే. ఏంటి, నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి వాళ్ళు అంటున్నారు. చూడండి, మరి యేసుక్రీస్తుని గురించి మరి ఏ అపొస్తలుడు ఏమని ప్రకటించారు? చూడండి, అపొస్తలుడైన పౌలు గారు కూడా చాలా చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? అపొస్తలుడైన పౌలు గారు, క్రీస్తు శరీర రీతిగా మేము ఎరిగి ఉన్నను, ఇప్పుడు అలాగూ ఎరగము. చూడండి, యేసుక్రీస్తుని మేము శరీర రీతిగా ఎరిగినను, మేము అలాగా ఎరగము. అపొస్తలుడైన పౌలు గారు స్టేట్మెంట్ ఎత్తున్నాడు. చూడండి, మరి ఇప్పుడు ఈ రోజుల్లో బాలుడైన యేసుక్రీస్తు పుట్టెను. చూడండి, బాలుడైన క్రీస్తు పుట్టెను. ఇదిగో బాలుడైన క్రీస్తుని గురించి ప్రకటించడము క్రైస్తవుడి పనా? ఆలోచన చేయాలి. బైబిల్లో ఉందండి, అది ఉంటే ఇప్పుడు ఏది ప్రకటించాలండి క్రైస్తవుడు?
క్రైస్తవుడు ప్రకటించవలసింది ఏంది? యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానము. క్రీస్తు పునర్ధానము గురించి ప్రకటిస్తే మరి ఎలా ఉంది? ఆలోచన చేయాలి. అందుకోసమే పిల్లరా, మరి అపొస్తలుడైన పౌలు గారు ఏమని ప్రకటించాడు? మేము యేసుక్రీస్తుని శరీరత ఎరిగి ఉన్నాను, ఇప్పుడు అలాగూ ఎరగము. చెప్తారా? మరి మనము బాలుడైన క్రీస్తుని గురించి ప్రకటిస్తే లాభమా? క్రీస్తు పునర్ధానం గురించి మనం ప్రకటిస్తే లాభమా? ఆలోచించండి పిల్లరా. ఏది ప్రకటించాలి? ఎందులో ఉంది మనకు లాభము? బాలుడైన క్రీస్తుని గురించి ప్రకటిస్తే లాభమా? లేదు పిల్లరా. క్రీస్తు పునర్ధానం గురించి ప్రకటించాలి. అందుకోసమే అపొస్తలులు క్రీస్తు పునర్ధానమును గురించి ప్రకటించారు. మీరు యేసుక్రీస్తును సిలువకు అప్పగించితిరి, దేవుడు ఆయనను తిరిగి లేపెను, దానికి మేమందరం సాక్షులము. అపొస్తల కార్యము 3:14-15 వచనాలు చాలా చక్కగా రాయబడింది. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరాంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, మేము సాక్షులము. చూడండి పిల్లరా, మీరేం చేశారు? మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, మేము దానికి సాక్షులము. అపొస్తలుడు చూడండి పిల్లరా, అపొస్తలుడు క్రీస్తు పునర్ధానం గురించి చెప్పారు పిల్లరా. క్రీస్తు పునర్ధానం గురించి ప్రకటిస్తున్నారు. దేవుడు ఆయనను లేపెను, ఆయన మనల్ని కూడా ఆయన శక్తి వలన లేపును. చూడండి, క్రీస్తు పునర్ధానం గురించి చూడండి. క్రీస్తు పునర్ధానం గురించి ప్రకటిస్తే ఆ రోజుల్లో కలవరపడ్డారట. అపొస్తల కార్యము 4వ అధ్యాయము 2వ అధ్యాయంలో వారు ప్రజలకు బోధించుటయో యేసును బట్టి మృతులలో నుండి పునర్ధానం కలుగునని ప్రకటించుట చూసి కలవరపడి వారి మీదికి వచ్చిరి. చూడండి బ్రదర్, వారికి అప్పుడు మొదటి శతాబ్దంలో దేవుడు మీరు యేసుక్రీస్తుని సిలువకు అప్పగించారు, దేవుడు ఆయనను తిరిగి లేపాడు, దానికి మేమందరము సాక్షులు అంటే ఆ రోజు ఉన్నవారు కలవరపడబడ్డారు. వారు ప్రకటిస్తున్న వారి మీదకి దుమ్మిగా వచ్చారు. చూడండి బ్రదర్, మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం ఏం ప్రకటించాలి? ఇప్పుడు దీనిని బట్టి, లేఖనమును బట్టి మనం ఏం ప్రకటించాలి? యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి ప్రకటించాలి. ఎందుకయ్యా యేసుక్రీస్తు మరణ సమాధి గురించి ప్రకటించాలి? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. క్రైస్తవుడుగా నువ్వు నీ నిరీక్షణ ఏంటి? యేసుక్రీస్తు నమ్ముకుంటే దేనికి రక్షణ? శరీరానికా, ఆత్మకా? ఆత్మరక్షణ. ఏంటి, ఆత్మ రక్షింపబడలేదా? లేదండి. ఏ ఒక్కరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపం చేసినందున అందరూ నరకానికి జారిపోతున్న తరుణంలో యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి, సిలువలో కొట్టివేశాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి నా పాపాల కోసం యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, దేవుడు ఆయనను లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొంది అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. అప్పుడు నీ మనోనేత్రాలు ఎలింపబడతాయి. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడు నువ్వు దేనిని ప్రకటించాలి? యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి ప్రకటించాలి. క్రీస్తు పునర్ధానం గురించి ప్రకటించాలి. అందుకోసమే అపొస్తలుడు చాలా చక్కగా మరి వారికి అర్థమైంది, వారు ప్రకటించారు. అపొస్తల కార్యం 17వ అధ్యాయం 32వ వచనంలో రాయబడిన మాట చదువుకున్నట్లయితే, మృతుల పునర్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరుని గురించి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. చూడండి, ఆ రోజు మొదటి శతాబ్దంలో అపహాస్యం చేసిరట. ఇప్పుడు కాదండి అపహాస్యము, మొదటి శతాబ్దంలో అపహాస్యం చేశారు. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారు? మీరేంటి క్రైస్తవులు కాదా అపహాస్యం చేస్తున్నారని రెచ్చగొడుతున్నారు. చూడండి, మొదటి శతాబ్దంలోనే వారు అపహాస్యం చేశారట. మరి ఇంకోసారి చెప్పండి అని ఇంకొకసారి విందుమని అపహాస్యం చేశారట. చూడండి, అపొస్తల కార్యము 24వ అధ్యాయం 15వ వచనంలో, నీతిమంతులకును అనీతిమంతులకు పునర్ధానం కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గం చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. లేదా నేను మహాసభ ఎదుట నిలుచున్నప్పుడు మృతుల పునర్ధానం గురించి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నాను అని చెప్తూ 21వ అధ్యాయము, వారి మధ్య నిలబెట్టి నేను బిగ్గరగా చెప్పి ఈ యొక్క మాట విషయం తప్ప మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే మీరే చెప్పవచ్చునని చెప్పాడు. చూడండి, మరి యేసుక్రీస్తు మృతుల పునర్ధానం గురించి
పౌలు గారిని ఏం చేశారు? వారు విమర్శిస్తున్నప్పుడు ఈ విషయంలోనే తప్ప ఇంక నేను దేని విషయంలో మరి వారికి అన్యాయం చేయలేదని మరి అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు ప్రియులారా. ఇంకంతేకాదు 15వ చూడండి ప్రియులారా, మరి మనం ఆలోచన చేయాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:21 వచనంలో ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది, ఆ ఒక మనుషుని ద్వారా నూతన పునరుద్ధానం కలిగెను అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:21 వచనము, మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునర్ధానము కలిగెను. చూడండి పిల్లరా, మృతుల పునర్ధానము కలిగెను. క్రీస్తు పునర్ధానంలోనే క్రైస్తవ పునర్ధానము కలిగి ఉంది పిల్లరా. క్రీస్తు పునర్ధానంలోనే క్రైస్తవుని మరి పునర్ధానం కలిగి ఉంది పిల్లరా. చూడండి, మనం ఆలోచన చేయాలి. మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని గురించి మరి వాక్యం ఏం చెప్తుంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14 వచనము, దేవుడు ప్రభువుని లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును అని పౌలు గారు చెప్తున్నాడు. దేవుడు ప్రభువుని లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. అందుకోసమే ఈ మాటలను బట్టి నేను విశ్వసించుచున్నాను కనుక మాటలాడుచున్నాను. పౌలు గారు ఏం చెప్తారు? నేను విశ్వసించుచున్నాను కనుక నేను మాటలాడుచున్నాను. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:14-15 వచనాల్లో రాయబడిన మాట, కాగా విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము కనుక మాటలాడుచున్నాము. చూడండి, ఏమని మాట్లాడుతున్నాము? దేవుడు ప్రభువు లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. అందుకోసమే మేము విశ్వసించుతున్నాము కనుక మాటలాడుచున్నామని పౌలు గారు స్పష్టంగా మరి గంటపదంగా ప్రకటించాడు పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి. క్రీస్తు పునరుద్ధానం ప్రకటిస్తున్నామా? ఈరోజు సంఘంలో ఏమి ప్రకటిస్తున్నాము? ఏమి ప్రకటిస్తే మనకు ప్రయోజనము? ఏమి ప్రకటిస్తున్నామో మనల్ని మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, పేతురు గారు కూడా ఏమని చెప్తున్నాడు? మృతులలో నుండి యేసును తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది అని చెప్తున్నాడు పిల్లరా. యేసుక్రీస్తు లేవడం ద్వారానే మనకు నిరీక్షణ అనేది కలిగిందని పేతురు గారు చెప్తున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1:4 వచనంలో చదువుకున్నట్లే, మృతులలో నుండి యేసును తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అని లేఖనం చెప్తుంది పిల్లారా. అందుకోసమే పిల్లారా, మరి 1 దశలోనికి రాసిన పత్రిక 5:10 వచనంలో, మనము మేలుకొని ఉన్నను నిద్రపోచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. మేలుకొనడం అంటే మనము ఈ శరీర సంబంధంగా కాదు పిల్లారా. మనం ఆలోచన చేయాలి. నిద్రపోచున్నానంటే క్రీస్తునందు నిద్రించినను అన్నట్లు. చూడండి, తనతో కూడా మరి ఆ తనతో కూడా జీవించు నిమిత్తము మన కొరకు యేసుక్రీస్తు మృతి పొందాడు, తిరిగి లేచాడు. చూడండి పిల్లరా, ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నామని లేఖనం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 4:25 వచనంలో చదువుకున్నట్లయితే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకు లేపబడెను. చూడండి, ఆయన ఎట్లంట? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు, మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. చూడండి పేరా, రోమీయులకు రాసిన పత్రిక 6:8-9 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, ఏంటండి? మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల ఎప్పుడు చనిపోతామండి? ఎక్కడ చనిపోతామండి? యేసుక్రీస్తు దేవుని సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మరి యేసుక్రీస్తును దేవుడు లేపాడు అని విశ్వసించి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు మనందరి పాపల కోసం మరణించాడని, దేవుడు ఆయనను లేపడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా ఆయనతో కూడా చనిపోయిన ఎడల, మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని, మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. చూడండి, ఆయన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం ద్వారా ఆయన మీద మరణము ప్రభుత్వము
లేదని ఎరిగి ఉన్నాము. అందుకోసమే ఆయనతో కూడా మనము ఆయన మృతుల పునరుద్ధానంలో మనం పాలిభాగస్తులమైతే ఆయనతో కూడా మనము జీవించుచున్నామని నమ్ముచున్నామని లేఖనం చెప్తుంది పిల్లారా. మరి క్రీస్తు పునరుద్ధానం వల్ల మనకు లాభం ఏంటి? చూడండి పిల్లరా, క్రీస్తు పునరుద్ధానం వల్ల లాభం ఏంటి అంటే క్రీస్తు పునరుద్ధానంలోనే ఉంది మహాశక్తి. చూడండి పిల్లరా, మరి క్రీస్తు పునరుద్ధానం అపొస్తలులు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తును మరి చూడు, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, దానికి మేమందరము సాక్షులము అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అపొస్తలులు ఏ విధంగా క్రీస్తు పునరుద్ధానమును ప్రకటించారు? క్రీస్తు పునరుద్ధానంలో ఉంది క్రైస్తవుని నిరీక్షణ. అందుకోసమే పిల్లరా మనల్ని మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, అపొస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నాడు మొదటి శతాబ్దంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కొందరు పునరుద్ధానమే లేదంటున్నారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కొంతమంది యేసుక్రీస్తుని వ్యంగ్యంగా మాట్లాడితే మనం వారికి తెలియదు కాబట్టి వారిని క్షమించాలి. మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు మరి అపొస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మృతుల పునరుద్ధానం లేదు, ఏం లేదు అని వారు ప్రకటిస్తున్నప్పుడు అపొస్తలుడైన పౌలు గారు ఏమని ప్రకటిస్తున్నాడో చూద్దాం పిల్లారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 12, 13, 14, 15 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. క్రీస్తు మృతులలో నుండి లేపబడిన ఎడల లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మేము సువార్తను ప్రకటిస్తున్నాము, కానీ మీరు ఏమంటున్నారు? కొంతవరు క్రీస్తు పునరుద్ధానము లేదని ఎట్లు చెప్తున్నారు అని పౌలు గారు క్వశ్చన్ చేస్తున్నారు పిల్లరా. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అందుకోసమే మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటనయు వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. అందుకోసమే దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పుచున్నాము కదా, మేము సువార్త చెప్తున్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు, దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులం అగుపడుదుము. అందుకోసమే చూడండి, ఇంకా మన లేఖనం చదువుకున్నట్లయితే మృతులు లేపబడని ఇలా క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎలా మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారందరూ నశించిరి. చూడండి ఏంటి, క్రీస్తు పునరుద్ధానం గురించే మీరు ప్రశ్నిస్తున్నప్పుడు అసలు మోసంకే ఎసరస్తుంది అంటున్నాడు పిల్లరా. అందుకోసమే పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు, క్రీస్తు పునరుద్ధానంలో ఉంది దేవుని శక్తి. చూడండి, క్రీస్తు పునరుద్ధానంలో ఉంది క్రైస్తవుని నిరీక్షణ. దేవుడు ఆయనను లేపాడు, దానికి మేమందరం సాక్షులమని అపొస్తలులు గంట పదంగా చెప్పారు పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. ఇంకా కొందరు ఏమని చెప్తున్నారు క్రీస్తు పునరుద్ధానం గురించి? పునరుద్ధానం గతించేను అని చెప్తున్నారు పిల్లరా. పునరుద్ధానము గతించిపోయింది అంటున్నారు పిల్లరా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో వారెవరోట కొరుకు పుండు ప్రాకినట్లు, ఏంటండి పుండు అయితే కొరుకుతూ ఉంటుంది, కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. చూడండి పిల్లరా, కొరుకు పండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో ఓమెనైను పిలేతును ఉన్నారు, వారు పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. చూడండి, కొందరు ఏం చెప్తారట? విశ్వాసమును చెరుపుచున్నారట. యేసుక్రీస్తు లేవలేడు, ఏం లేదు అని మీరు చెప్తున్నారు. ఈరోజు కూడా క్రీస్తు గురించి అనేక మంది బురద చల్లుతున్నారు. వారికి తెలియదు, వారిని క్షమించాలి. వారిని పట్టుకొని మనము ట్రోల్ చేయకూడదు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఏంది బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అనుసరించి జీవించిన వారికి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. లోక సంబంధమైన వ్యక్తులకు ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావని బైబిల్ చాలా చక్కగా చెప్తున్నదే. మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేయాలి. దేవుడు క్రీస్తును లేపెను, ఆయన మనల్ని తన శక్తి వలన లేపును అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి ఏంటి, ఏం ప్రకటించాలి? ఈరోజు సువార్త ప్రకటించాలి. చూడండి పిల్లరా, సువార్త ప్రకటించాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. మరి మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారో మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఉపదేశ రూపకంగా మీకు సువార్త ప్రకటించుతాను. ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకుని ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందేవారై ఉందురి. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచబడెను. ఇది సువార్తను ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది.
క్రైస్తవుడికి ఉన్న పని ఏంటి? సువార్తను ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి పిల్లరా, మనం ఏం చేస్తున్నాం? ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకుంటున్నాం మనము. ఈరోజు క్రైస్తవ సంఘాలలో ఏం జరుగుతున్నది? ఏం జరుగుతుందండి? మరి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించే ప్రకటిస్తున్నామా? ఈరోజు డిసెంబర్ మాసంలో ఏమంటుంది? అంబరాన్ని అంటే విధంగా గ్రాండ్ క్రిస్మస్, మినీ క్రిస్మస్, ఏంటి ఇంకో క్రిస్మస్ అని ఏం చేస్తున్నారు? బాలుడైన క్రీస్తును ప్రకటిస్తున్నారు. నిన్ను నువ్వే మా క్రీస్తు 2000 సంవత్సరాల వాడాన్ని నువ్వు ప్రకటిస్తున్నప్పుడు లోకం నిన్ను ప్రశ్నించదా? చూడండి పిల్లరా, 2000 సంవత్సరాల వాడా క్రీస్తు? కాదు పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించాలి. క్రీస్తు పునరుద్ధానంలో ఉంది దేవుని శక్తి, క్రైస్తవుల నిరక్షణ. అందుకోసమే అపోస్తలులు ప్రకటించారు. ఏం ప్రకటిస్తున్నావు? మరి లోక సంబంధమైన వాటిని గురించి ప్రకటిస్తున్నావా? బైబిల్లో ఉందండి. బైబిల్లో అది గతించిపోయిందా? ఇప్పుడు జరగవలసిన సంగతులు ఏంటి? మనము క్రైస్తవుడు ప్రకటించవలసింది ఏంటి? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని పక్కన పెట్టి బైబిల్లో గతించిపోయిన సంగతులు చెప్తావా? ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు, యేసుక్రీస్తు బాలుడైన క్రీస్తు పుట్టాడని బైబిల్ని చూపించే సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. సాతాను తాను వెలుగుదూత వేషం ధరించుకొని సంఘంలో డంప్ అయిపోయాడు. ఏది ప్రకటిస్తే నీకు లాభము? బైబిల్ని చూపెడుతున్నాడో, బైబిల్ నుంచి నిన్ను దారి తప్పిస్తున్నాడో? నిన్ను నీవే ఆలోచన చేయాలి. అపొస్తలులు దేని గురించి ప్రకటించారు? అపొస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నామా? ఎందుకు? ఏది ప్రకటిస్తే నీకు లాభము? ఆలోచన చేయాలి. అలాంటి ప్రకటించే వారిని గురించి బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. దేని గురించి? లోక సంబంధమైన సంగతులు, మరి ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు, ధర్మశాస్త్రములు జరిగిన సంగతులు, మరి బైబిల్ బాలుడైన క్రీస్తుని గురించి ప్రకటిస్తున్న సంగతులను గురించి బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో చాలా చక్కగా చెప్తున్నది. ఈ విషయంను చాలా మనసు పెట్టి వినాలి. దయచేసి మనసు పెట్టి వినాలి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుదుము. ఫ్రెండ్, ఈ లోకము, ఈ జీవితకాలము, ఈ 60, 70, 80 సంవత్సరాల కోసమే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుదుము. ఫ్రెండ్, దౌర్భాగ్యులు అవ్వడానికేనా సంఘంగాను సమాజంగాను కూడుకొని ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు బాలుడైన క్రీస్తుని గురించి ప్రకటిస్తావా? దేన్ని ప్రకటించాలి? అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు? యేసుక్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉన్నాను మేము, అలాగా ఇప్పుడు ఎరగమంటున్నాడు. మరి పౌలు కంటే గొప్పవాడు నువ్వు? ఆలోచన చేయాలి. లేఖనమును బట్టి ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవాలి. మా అయ్యగారు గొప్పవారు అని అంటున్నావా? నీ అయ్యగారు నీకు పరలోకం ఇయ్యరు. వాక్యం పరలోకం ఇస్తుంది. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో నువ్వు జీవించాలి. నీ జీవితంను కట్టుకోవాలి వాక్యంతో. అప్పుడే నీ వాక్యంతో కట్టుకున్నప్పుడు వాక్యంతోనే నీ ఆత్మీయత స్థితి ఏంటి? మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగే అవకాశం ఉంది. అందుకోసమే పౌలు గారు ఏమంటాడు? ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలని, ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడని, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము చూడండి, ఆయన తనకున్న సమస్తను పెంటతో సమానంగా చేసుకున్నాడండి. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో దెబ్బలు, ఎన్నో ఇరుకులు, స్వజనుల వాళ్ళ ఆపదలు, సముద్రముల వాళ్ళ ఆపదలు. ఎందుకండి? పౌలు గారికి తెలియదా? నీకే తెలుస్తుందా? ఆలోచన చేయాలి. లేఖనం ఏం చెప్తుంది? ఆలోచన చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10, 11 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. చూడండి పిల్లరా, ఏ విధం చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలని ఆయన మరణ విషయంలో, చూడండి పిల్లరా, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడాగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూడండి పిల్లరా, పెంటతో సమానముగా ఎంచుకొంటుంటే ఈరోజు ఏం చేస్తుండ్రు? లోక సంబంధమైన చూడండి నమ్మకార్థంగా జీవించేవారు చూడండి పిల్లలు ఎంత కోకోలను ఉన్నారండి. ఈ డిసెంబర్లో చాలామంది భక్తులు కనబడతారు. సంఘాలు నిండుతాయి. కానీ ఏంటి? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? ఎందుకు నమ్ముకోవాలి? శరీర సంబంధమైన వాటి కోసం నమ్ముకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులైన అవుతావని లేఖనం చెప్తుంది. అందుకోసమే మనం దేని గురించి మనం నమ్ముకోవాలి? క్రీస్తును. ఆలోచన చేయాలి. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలండి?
చూడండి, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమయ్యాలి. గలవారం కావాలి. ఎప్పుడైతామండి? ఆయనతో ఐక్యం గలవారం ఎప్పుడైతామండి? సువార్తను విని, సువార్త ద్వారా హృదయాలు పొడవబడి, మారు మనసు పొంది, పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందితే అప్పుడు నీ పాత జీవితం బాప్తిజంలో పాతిపెట్టబడుతుంది. నూతన జీవితం అనేది ప్రారంభమవుతుంది. అందుకోసమే నువ్వు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? ఆత్మరక్షణ కోసం, శరీర రక్షణ కోసం కాదు. బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోకి బాప్తిసం పొందితేమని మీరు ఎరుగరా? ఎందులోనికి బాప్తిసం పొందాలండి? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితేమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఎక్కడ పాతిపెడతామండి? బాప్తిసంలో. బైబిల్ సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడని, దేవుడు ఆయనను లేపాడని నమ్మి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితేనే తప్ప నీ బాప్తిసం తత్తరబిప్పర బాప్తిసం అయితే బైబిల్ చదువుతావు కానీ బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు. చూడండి పిల్లరా, ఈరోజు మరి ఏ విధంగా జరుగుతుంది క్రైస్తవ సమాజము? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని బాప్తిసంలోనే ఉంది మరి రక్షణ. చూడండి, ఆ బాప్తిసం కానీ సాతాను అందరినీ మోసం చేశాడు. చూడండి పిల్లరా, బైబిల్ని చదువుతున్నారు, ఏం చేస్తున్నారు కానీ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని బైబిల్ చెప్తున్నా కూడా దానిని పక్కన పెడుతున్నారు. చూడండి పిల్లరా, చూడండి మన లేఖనం చదువుకుందాం పిల్లరా. 6, 7, 8 వచనాలు. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల పునర్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి క్రీస్తును మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరణించడం ద్వారా ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముతున్నాము. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. క్రీస్తు మృతి పొంది తిరిగి లేచనని నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడని లేఖనం చెప్తుంది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాల్లో సహోదరులారా, సరే ఎంత చక్కగా చెప్తుంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వారే మీరు దుఃఖపడకుడి. చూడండి పరా, మరి ఏంటి? యేసుక్రీస్తు నమ్ముకుంటే చనిపోతే ఏడుస్తావా? ఏడుస్తున్నావంటే నీకు అర్థం కాదు. మరి చూడండి పిల్లరా, క్రీస్తునందు నిద్రిస్తే ఎక్కడికి వెళ్తావు? విశ్రాంతిలోనికి వెళ్తావు. యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు, మనల్ని తీసుకొని పరలోకంలో దేవుని యొద్దకు తీసుకెళ్తాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి చాలా చక్కగా చెప్తున్నది. క్రీస్తునందు నిద్రించిన వారు మరి దేవుని ఎద్దకు వెళ్తారని లేఖనం చెప్తుంది పిల్లరా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వారే మీరు దుఃఖపడకుడి. అంటే క్రీస్తుని గురించి తెలియని వారు ఏం చేస్తారు? చనిపోయినప్పుడు ఏడుస్తారు, దబోల్మని ఏడుస్తున్నారు. కానీ మనకు నిరీక్షణ ఉన్నదా? నిరీక్షణ ఉన్నదండి. యేసుక్రీస్తు వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు అని నిరీక్షణ. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని పౌలు గారు చెప్తున్నాడు పిల్లారా. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూతతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును.
క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవులమై నిలిచి ఉంటూ మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలంలో మేఘాల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకరు ఆదరించుకొనుడి. చూడండి బ్రదరా, మరి మనం ఆలోచన చేయాలి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. చూడండి ఎంత చక్కగా యేసుక్రీస్తు రెండవసారి వస్తాడు. చూడండి, వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలంలో మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకొనుడి. అందుకోసమే ప్రియులారా, మనం ఏం ప్రకటించాలి? క్రీస్తు పునరుద్ధానం ప్రకటించాలి. క్రీస్తు పునరుద్ధానం అపొస్తలులు ప్రకటించారు. చూడండి, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నామా? క్రైస్తవులమైన మనము ఏం చేస్తున్నాం? మనల్ని మనమే ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు ఏం చేశాడు? దావీదు సంతానముగాను వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి ధర్మశాస్త్రంకు లోబడి ధర్మశాస్త్రం అనుసరించి ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి యేసుక్రీస్తు లేఖనాల ప్రకారం మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచాడు. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటించారు. ఎందుకు? యేసుక్రీస్తు మరణ సమాధి గురించి, పునరుద్ధానం గురించి సువార్త. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆత్మరక్షణ కోసమే యేసుక్రీస్తుకు రావాలి. లేదండి, యేసుక్రీస్తు వద్దకు రావాలంటే యేసుక్రీస్తు గురించి ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని నమ్ముకుంటే మరి అయ్యగారు చెప్తున్నారండి అంటే అయ్యగారు ఏ అయ్యగారు? సాతాను చేత ఆపరేట్ చేయబడుతున్న అయ్యగారు. ఎందుకు? శరీర సంబంధమైన వాటిని గురించి చెప్పేవారు ఎవరట? ఈ లోక సంబంధమైన 60-70 ఈ శరీరం నిరీక్షించిన వారందరూ మనుషులందరికంటే దౌర్భాగ్యులైతారని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, సాతాను ఏం చేస్తాడు? శరీర సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చూపెడతాడు. నీకు దక్క పరలోకం ఎవరికి లేదో, నువ్వే క్రైస్తవుడు, నీకు పరలోకం ఉన్నదని మరి ఈ లోక సంబంధమైన వాటిని గురించి భ్రమ పెడుతున్నాడు. శరీర సంబంధమైన వాటి కోసం ఆశలు చూపెట్టి ఆశలు కల్పిస్తున్నాడు. అందుకోసమే పిల్లరా, మరి ఆశలలో కలపడి వాడికి సిద్ధపరిచిన నరకానికి పెడతావా? క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది మరి దేవుడు ఉండే పరలోకం చేరతామా? ఎక్కడికి వెళ్ళాలి? దేన్ని ప్రకటించాలి? క్రైస్తవుడు నిరీక్షణ ఏంటి? క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని గురించి ప్రకటించాలి. అందుకోసమే మీరు జీవాధిపతిని శిలువకు అప్పగించారు. దేవుడు ఆయనను తిరిగి లేపాడు. దానికి మేమందరం సాక్షులము. చూడంటారా, మీరు శిలువకు అప్పగించారు. దేవుడు ఆయనను లేపాడు. దానికి మేమందరం సాక్షులమని అపొస్తలులు సువార్తను క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించారు. బహుబలముగా ప్రకటించారట. మరి మనం ప్రకటిస్తున్నామా? అలాంటి ప్రకటన చేస్తున్నామా? లేకుంటే బాలుడైన క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నామా? ఎవరిని ఒప్పుకుంటున్నావో చూడరా, మనల్ని మనమే ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మరి సాతాను మరి ఏం చేస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని నుంచి పెడతాడు. లోక సంబంధమైన వాటిని కొరకే క్రీస్తుని నమ్ముకో అని చెప్తాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? లోక సంబంధమైన వాటిని గురించి క్రీస్తునందు నిరీక్షించిన ఏడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు అవుతారని మొదటి దశలోనికి రాసిన పత్రిక 15:19 చెప్తున్నది. పిల్లారా, ఆలోచన చేయాలి. అందుకోసమే క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించాలి. సంఘంలో ఏం చేయాలి? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటిస్తేనే సువార్తలో ఉంది దేవుడి శక్తి. ఆ దేవుడి శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఇకనైనా మేలుకో. క్రీస్తుని యందు నిద్రించుచున్నావా? క్రీస్తుని యందు నీ యందు నిద్రించుచున్న వారిని లేపడానికి యేసుక్రీస్తు వచ్చాడు. చూడండి, మరి ఏంటి? ఎక్కడున్నాం? మనల్ని మనమే ఆలోచన చేయాలి. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు మీ సొంత రక్షణను భయంతో వణుకుతో కాపాడుకోండి. ఎందుకంటే మీ అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు.
చూడండి పిల్లరా, మనం ఏం చేస్తున్నాం? అపోస్తలుడైన పౌలు గారే మీ సొంత రక్షణను భయంతో వణుకుతో కాపాడుకోండి, అందరికీ ప్రకటించిన తర్వాత నేనే దౌర్భాగ్యుడనే పోదునేమో, నా శరీరాన్ని నలుగొట్టుకుంటున్నానని అపస్సుడైన పౌలు గారు అంటున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? శరీరాన్ని అబ్బురపరుస్తున్నామా? శరీర సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు ఎదుకు వచ్చామా? యేసుక్రీస్తు ఎదుకు శరీర సంబంధమైన వాటి కోసం వస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అవుతాయని లేఖనం చెప్తుంది కదా. ఎలా మరి ఏం చేద్దాం? అందుకోసమే ఇకనైనా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమై అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకున్న మనము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగి మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటాం. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనమే లేఖనమును బట్టి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును సరిదిద్దుకోవాలి. లేఖనము నిన్ను నిత్య జీవముకు నడిపిస్తుంది. మనసులో ఈ లోక సంబంధమైన వాటిని మనసులను వెంబడించకూడదు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అపొస్తలులు దేని గురించి ప్రకటించారు? క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించారు. పౌలు గారు ఏమని ప్రకటిస్తున్నాడు? శరీర రీతిగా యేసుక్రీస్తుని ఎరిగినను అలాగూ మేము ఇప్పుడు ఎరగమంటున్నాడు. మరి మనం ఎలా ఎరుగుతున్నాం? మనల్ని మనమే లేఖనమును బట్టి లేఖనము మనము ఆలోచన చేసుకొని మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుందాం. మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాన్న. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ క్రీస్తు పునరుద్ధానం గురించి మరి ఈరోజు నేర్చుకున్నాం నాయన. దీని ద్వారా మరి అపొస్తలులు ప్రవక్తలు క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించారు. క్రీస్తు పునరుద్ధానంలో ఉంది క్రైస్తవుని నిరీక్షణ. ఇంత గొప్ప భాగ్యాన్ని సాతాను మనోనేత్రాలకు మరి కనబడకుండా వాడు భయంకరమైన పరిస్థితిలో ఈరోజు బైబిల్నే చూపెట్టి అనేకులను నిత్య నాశనానికి నడిపిస్తున్న భయంకరమైన తరుణంలో మీరు మమ్మల్ని వాక్యంతో హెచ్చరించి క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించాలి. ఆ క్రీస్తు పునరుద్ధానంలో ఉంది మరి క్రైస్తవుల నిరీక్షణ, సువార్తలో ఉంది దేవుని శక్తి అని ఎన్నో విధాలుగా హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, సహోదరులందరికీ షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు వచ్చినాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.